హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్పెషల్గా కుండలో చికెన్ అయితే చేయబోతున్నానండి. సో నేనైతే కుండలో ఫస్ట్ టైం చేయబోతున్నాను అనమాట రెసిపీ. సో ముందుగా ఒక కుండ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో నాకైతే అసలు తెలియలేదన్నమాట. సో బబుల్స్ వస్తుంటే ఆయిల్ హీట్ అయిపోయిందని నేనైతే ఆనియన్స్ వేసేసాను. ఓకే, ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. సో ఇలా పసుపు కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కుండ ఉంటే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఎలా ఉంటుందో మట్టి స్మెల్ వస్తుందేమో అనుకున్నాను, బట్ చాలా టేస్టీగా అయితే ఉంది. ఇప్పుడు ఒక 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసేసుకోవాలి. వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ చికెన్ నేను ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ కారం పొడి అయితే వేసాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కారం పొడి మీ ఇష్టం అండి, మీరు ఎంత స్పైసీగా తింటారో అంత వేసుకోండి. ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేశాను. ఇక్కడ అలాగే ఎండు కొబ్బరి పొడి అండి, ఇది కూడా ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పెరుగు ప్యాకెట్ మొత్తం వేసేసాను. సో పెరుగు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 1/2 గ్లాస్ వరకు నేను వాటర్ వేసాను. సో వాటర్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ కుండలో ఎంతమంది రెసిపీస్ చేశారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, బాయిల్డ్ అవుతుంది కదా, దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసాను. సో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టానండి. హై ఫ్లేమ్లో పెట్టి నేను దీన్ని కుక్ చేశాను. సో ఇక్కడ చూడండి, గ్రేవీ చిక్కగా అయిపోతుంది కదా. సో కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి, మీకు ఎంత కన్సిస్టెన్సీ ఎంత గ్రేవీ కావాలనేది అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. గ్యాస్ ఆఫ్ చేసిన 10 మినిట్స్ వరకు కుక్ అవుతూనే ఉంది. ఇప్పుడు చూడండి, 10 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. సో చూడండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంది. పాట్లో ఎలా కుక్ అవుతుందో ఎంత స్మెల్ వస్తుందో అనుకున్నాను, బట్ చాలా టేస్టీగా అయితే ఉంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి సింపుల్గా అండ్ ఈజీగా క్విక్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి పులావ్లోకి, బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ మెథడ్లో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక పెరుగు ప్యాకెట్ వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, చికెన్ మసాలా, అలాగే కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. సో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం చికెన్కి పీస్కి మొత్తం బాగా మసాలాలు పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ 2 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేతి తీసుకున్నానండి, మెంతం కూర 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. సో కుక్కర్ తీసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, అలాగే హోల్ గరం మసాలా,
ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక ఇలైచి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక టీ స్పూన్ వేస్తున్నానండి. మేము ముందుగా చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక టీ స్పూన్ వేసుకున్నాం కదా, సో కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో మెంతం కూర వేసుకోవాలి. మెంతం కూరను బాగా శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో టమాటాలను వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే చిన్న టమాటాలు 4 తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ 2 తీసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత కారం పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. ఇందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్లో కలర్ బాగా వస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు చికెన్ని కూడా వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. వాటర్ వేయకూడదు, అలాగే కుక్కర్ లిడ్ కూడా పెట్టకూడదు. నార్మల్ ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు. బట్ వాటర్ ఎక్కువ వేస్తే చికెన్ కర్రీ అంత టేస్ట్గా ఉండదండి. సో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్లో కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది లిడ్ తీయగానే. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక 7-10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటే ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయి చాలా టేస్టీగా వస్తుంది. ఒక 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేయండి. అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. ఒక ప్లేట్ కవర్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఒక 6-7 నిమిషాలు. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసానండి. కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో చికెన్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.